శ్రీపద్మ లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. మేము కూడా చాలా బాగున్నాం అండి. ఈరోజైతే మధ్యాహ్నం మేము ఒక ఫంక్షన్ అయితే ఉంది, ఫంక్షన్ భోజనానికి అయితే వెళ్ళామండి. మధ్యాహ్నం వచ్చిన తర్వాత జాన్విత నాకు మమ్మీ ఓరియో మిల్క్ షేక్, ఓరియో బిస్కెట్లు తెచ్చుకుందండి. తెచ్చుకుని నాకు తిన్నదే సగం తిందే, ఇంకో ప్యాకెట్ వదిలేసింది. ఇదెందుకురా, ఇది కూడా తినేపోయావా అంటే, లేదు నాకు ఓరియో మిల్క్ షేక్ చెయ్యి మమ్మీ అలాగని చెప్పి అందండి. సర్లే ఇంకా మిల్క్ షేక్ చేసుకుంటే ఇంక మేము కూడా తాగొచ్చు కదా అని చెప్పేసి నేను మిల్క్ షేక్ అయితే చేసుకుంటున్నానండి. మిల్క్ షేక్కి ఇంకా ఓరియో బిస్కెట్లు, ఐస్ క్రీము, పాలు ఉంటే సరిపోద్దండి. నేను ఇందులో అయితే ఒక 3 ఓరియో బిస్కెట్లు అయితే వేసుకుంటున్నాను. మనం ముగ్గురం తాగాలి కదా. మొత్తం 5 వేసుకున్నానండి ఓరియో బిస్కెట్లు. ఎందుకంటే 5 ఓరియో బిస్కెట్లు వేసుకున్నాను. తర్వాత ఐస్ క్రీమ్ కొంచెం వేసుకుంటున్నాను. ఐస్ క్రీమ్ అయితే వేసుకుంటున్నాను. ఇవన్నీ తెచ్చుకున్నాను ఇప్పుడు మిల్క్ షేక్ చేయమని. ఈలోగాను సాయి బయటికి వెళ్తుంటే సాయి కూడా వెళ్ళింది. నేను 3 గరిటెలు అయితే వేసుకున్నానండి. ఈ గరిటెతోటి ఇదిగోనండి, దీంతో 3 గరిటెలు అయితే వేసుకున్నాను. ఒక 2 స్పూన్లు పంచదార వేసుకుంటున్నానండి. అంటే ఆల్రెడీ కొంచెం ఇవన్నీ స్వీటే, బిస్కెట్లు ఐస్ క్రీమ్ స్వీటే అంటే కొంచెం వేసుకుంటున్నాను. ఇదిగోనండి కొన్ని పాలు అయితే వేసుకోవాలి. కొంచెం ఈ బిస్కెట్లు మెత్తగా అయ్యాక అప్పుడు పాలు అయితే వేసుకుంటానండి. ఇది మిక్సీ చేసి చూపిస్తాను. కొంచెం ఐస్ వాటర్ అయితే వేసుకుంటున్నానండి. ఐస్ క్యూబ్స్ అందులో వేసుకుంటే బాగుంటుంది. గ్లాసులో ఇది పోసేసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకుంటే బాగుంటుందండి. ఐస్ ఆ క్యూబ్స్ ఏమో ఉంచలేదు. చక్కగా మనం నిమిషాల్లో తయారు చేసేసుకుని పిల్లలకి ఇవ్వచ్చండి. ఈ డ్రింక్స్, జ్యూసులు వాటికంటే కూడా పిల్లలు ఇష్టంగా తాగుతాయి. ఇలాగ ఐస్ క్రీమ్ తోటి వాళ్ళకి నచ్చిన బిస్కెట్స్, ఈ బిస్కెట్ అనే కాదండి, వాళ్ళకి నచ్చిన బిస్కెట్లతోటి ఇలా కొన్ని పాలు వేసి చక్కగా అలాగా చేయిచ్చేస్తే చక్కగా తాగుతారండి. ఇందులోనే మనం ఇలాగా ఓరియో బిస్కెట్లు ఇలాగ పీసుల కింద వేసేసుకోవచ్చు. ఓరియో బిస్కెట్లతో మిల్క్ షేక్ ఎలాగుందో టేస్ట్ చేస్తానండి నేను. సూపర్గా ఉందండి, చాలా బాగుంది. జాగ్రత్త లేదు, వచ్చాక తాగమంటాను. ఒక గ్లాస్ అయితే మా వారికి ఇచ్చేస్తానండి. ఇదండి ఓరియో మిల్క్ షేక్. బాగుందా? ఎక్కడ చాలా బాగుంది. సాయిమా కూడా ఎక్కడికి వెళ్ళావు? కలర్ తీసుకోక తాగే డ్రెస్ నిండా రూపోతుంది. పెట్టేదో ఊరు చికెన్ జాయింట్స్. చాలా బాగుందా? క్రీమ్ బాగుంది. యమ్మీ యమ్మీ. ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటివి ఇంట్లో ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మధ్యాహ్నం అయితే ఇంకా అలాగా ఫంక్షన్ నుంచి వచ్చి జ్యూస్ చేసుకుని తాగేసి కాసేపు అలా రెస్ట్ తీసుకున్నామండి. ఈలోగా 7 అయితే అయిపోయింది, సాయంత్రం 7 అయిపోయింది. ఇంకా నేనైతే కొన్ని పాలు తాగేద్దాం అనుకున్నానండి. మధ్యాహ్నం అలాగా మిల్క్ షేక్ తాగాను కదా,
కొన్ని పాలు ఓట్స్ అయితే వేసుకుని తాగేద్దామని అనుకున్నాను. కానీ ఈలోగా మా వారైతే కొంచెం ఉప్పిండిలాగా చెయ్యి, ఇంకా భోజనం అది వద్దు ఉప్పిండిలా చెయ్యి అన్నారండి. నేనైతే ఉప్పిండిలా చేసుకుందామని బియ్యం నూకండి, నేను ఈ బియ్యాన్ని వేపుకుని నేను మిక్సీలో పట్టుకున్నానండి. ఇది నేను కుక్కర్లో చేస్తాను. కుక్కర్లో చాలా ఈజీగా అయిపోద్ది అనమాట అండి. ఈ ఉప్పిండికి నేను వేరుశనగ పచ్చడి అయితే చేసుకుంటున్నానండి. ఇంకా వేరుశనగ గుళ్ళు, పచ్చిమిర్చి, ఒక టమాటా, కరివేపాకండి. ఎలాగ మనం తాలింపుల్లో వేసుకుంటే పాడేస్తాం కదా, తీసేసి అందుకు నేను ఈ పచ్చళ్ళలో వేసి రుబ్బేసుకుంటాను. కరివేపాకు, జీలకర్రనండి. ఇగో ఇప్పుడు నూనె అయితే పెట్టుకున్నాను. వేరుశనగ గుళ్ళు వేపు తీసేసుకుందామండి. ఫస్ట్ ఇవి వేగాలి. ఇదిగోనండి వేరుశనగ గుళ్ళు అయితే వేగిపోయినాయి. ఇవి మిక్సీ గిన్నెలో తీసేసుకుంటాను. ఇదిగోండి వేరుశనగ గుళ్ళు వేగినాయి. మిక్సీ గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఎలాగ మిక్సీ పట్టుకోవాలి కదా, అందులోకి తీసేసుకుంటున్నాను. ఈ వేరుశనగ గుళ్ళు పోపుకైతే చెప్పాను కదండి. ఇదిగోనండి జీలకర్ర వేసేసుకుంటున్నాను. అలాగే 2 వెల్లుల్లి రెక్కలు చితక్కొట్టుకున్నాను. పచ్చిమిర్చి అండి, ఒక 5 అయితే పచ్చిమిర్చి తీసుకున్నాను. కరివేపాకు అండి, ఇంకా మన ఇష్టం. నేనైతే చాలా ఎక్కువ వేస్తానండి. జుట్టుకి బాగా గ్రోత్ బాగుంటుందండి. జుట్టుకి నేనైతే ఎక్కువ వాడుతున్నాను కరివేపాకు. ఇవి బాగా వేగిన తర్వాత టమాటా వేసుకుని మగ్గనిచ్చేసుకోవటమేనండి. ఇదిగోనండి కరివేపాకు దగ్గర చూపించండి. కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రేఖలు, జీలకర్ర అన్నీ వేగిపోయినాయండి. ఇప్పుడైతే ఇంకో టమాటా వేసుకుంటున్నాను. టమాటా అనేది ఆప్షనల్ అండి. నాకైతే నేను వేరుశనగ పచ్చట్లో కానీ తర్వాత వేయించిన పప్పులో కానీ నేను టమాటా అయితే వేసుకుంటానండి. బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఎవరండి వేగుతున్నాయా? ఈవేళ అప్పుడే 3వ రోజు అండి. రోహిణి కార్తీ మొదలయ్యి ఈవేళ 28వ తారీఖు. ఇంకా 26వ తారీఖుని 27వ తారీఖుని అమ్మ బాబోయ్ ఇంకా అగ్గానండి. ఇంకా ఎంత వాటర్ తాగేస్తున్నామో ఇంకా అమ్మో అస్సలు అయ్యో చాలా వాటర్ తాగేస్తున్నామండి. కానీ ఈ రోజైతే తెల్లవారుజామున కొద్దిగా వర్షం పడింది. దానివల్ల ఈ రోజైతే కొంచెం చల్లగా ఉన్నామో అని మేము ఫంక్షన్కి అయితే వెళ్ళగలిగామండి. లేదంటే ఇంక నిన్నట్లాగా ఉంటాం అయితే ఇంక ఫంక్షన్కే మానేద్దాం అనుకున్నాము. ఇంకా బాగుందండి ఈరోజు వాతావరణం అయితేనే. రేపు నుంచి మళ్ళీ సూర్యభగవానుడు ఏం చేస్తాడు, కొంచెం కరుణిస్తే బాగుండండి సూర్యభగవానుడు. ఇంకా తిండి వెళ్ళట్లేదండి, వాటర్ వెళ్ళిపోతుంది కదా, చాలా వాటర్ తాగేస్తాం. ఇంకోనండి వేరుశనగలు పచ్చడికి పోపు కూడా వేపేసుకుని ఇంకా ఇందులో కుక్కర్కి అది మిక్సీ గిన్నె వేసేసుకున్నానండి. ఇంక ఇది వీడియో అయితే చూపించలేదు. తర్వాత ఉప్పిండికి ఇంకోండి కుక్కర్ గిన్నె పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ ఉప్పిండి అండి కుక్కర్లోనూ చాలా ఈజీగా అయిపోద్ది, చక్కగా బాగా ఉడుకుద్దండి. ఉప్మాక నేను ఉప్పిండికి ఇగోండి 1 గ్లాస్ తీసుకుంటున్నాను. ఈ బియ్యంలోకి తీసుకుంటున్నానండి. దానికి పోపు ఉప్మాలాగే అండి, మామూలే. పచ్చిశనగపప్పు, కొన్ని ఆవాలు, కరివేపాకు, ఇంకోనండి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు అన్నమాట. ఫస్ట్ పచ్చిశనగపప్పు వేపేసుకుందాము. కుక్కర్లో ఉప్పిండి కూడా చాలా బాగుంటుందండి. నేను కూడా కరివేపాకు వేసేసుకుంటాను. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుంటానండి. ఉప్పిండిలోకి ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చండి, లేదంటే మామూలుగా మీరు ఎలా తింటే అలా వేసుకోవచ్చు ఉల్లిపాయ. ఇది కొంచెం మగ్గనిద్దామండి.
కొంచెం మగ్గన. ఇదిగో 2 ఉప్మా పోపు అయితే వేగిపోయింది. నేను ఇప్పుడు ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు అయితే వాటర్ తీసుకుంటున్నానండి. రెండు గ్లాసులు నూక 1 గ్లాసు నూక తీసుకున్నాను కదా, అందుకు 2 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను. కొద్దిగా ఇంకొండి, ఎన్నో వేయలేదు, 2 గ్లాసులు వేసి కొన్ని చుక్కలు వేసాను అంతే. అంటే 2 గ్లాసులు సరిపోద్దండి, అంటే కొంచెం పలుకు ఏమైనా ఉంటుందేమోనని అంతే. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఈ నీళ్ళు మరగనివ్వాలండి. ఈ నీళ్ళు మరగనిద్దాము. ఇదిగోండి నీళ్ళు అయితే మరిగినాయి. ఈ గ్లాస్తో 2 గ్లాసులు వేసి ఇంకెక్కడికి వేసానండి వాటర్. 2 గ్లాసులు వేసి ఈ కొన్ని వాటర్ వేసాను, అంటే మరుగుద్ది కదా అందుకని. మరిగిపోయింది. ఇప్పుడు ఉప్పు కూడా సరిపోయిందండి నాకు. ఈ నూక వేసేసుకుంటున్నాను. నాకు అన్నీ సరిపోయినాయండి. నూక కూడా వేసేసుకున్నారు. ఇప్పుడు కొంచెం అలాగ 1 నిమిషం అలాగ ఉడకనిచ్చండి. మూత పెట్టేసుకుందాం, అంటే నూక ఒక చోట ఉండకుండా. అదిగోనండి మూత అయితే పెట్టేస్తున్నాను. కరెంటు తీసాడండి బాబు. ఇప్పుడు పచ్చడి కరెంట్ రాకపోతే రుబ్బు రొట్టెలోనే రుబ్బాను నేను. ఈ సంవత్సరం కరెంట్ కూడా ఎక్కువ తీసేస్తున్నాడు. ఇంకండి కుక్కర్ పెట్టేసుకున్నాను. ఒక 3 విజిల్స్ వచ్చాక అప్పుడు మళ్ళీ చూపిస్తానండి. 3 విజిల్స్ రావాలండి. కరెంట్ అయితే వచ్చిందండి. తొందరగా ఇంక మిక్సీ పెట్టేసుకుంటాను. వేరుశనగలు పచ్చడి కూడా మిక్సీ పట్టేసుకున్నాను. గట్టి పచ్చడి ఏమో కొంచెం తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. ఇదేమో ఇంకా పలచగా చేసుకున్నాను. పచ్చళ్ళు ఎప్పుడుందండి ఏ టిఫిన్లో తిన్నా సరే పలచగానే తినాలండి, గట్టి పచ్చళ్ళు తినకూడదు. నేను ఇంకా ఇది పలచగా చేసుకున్నాను. ఇడ్లీలో కానీ ఉప్పిండిలో కూడా చాలా బాగుంటుందండి. వచ్చాక మీకు ఆ ఉప్పిండి ఎలా వచ్చిందో ఏంటో చూపిస్తానండి. ఓకే ఇదిగోనండి కుక్కర్లో చూసారు ఎంత బాగా అయిపోయిందో. పొడి పొడిలో ఆడుతూ వస్తుందండి, అస్సలు అంటుకోదు, చాలా బాగా వస్తుంది అనమాట అండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. కుక్కర్లో కూడా చాలా తొందరగా అయిపోద్ది అనమాట అండి. ఇదండి ఈరోజు అయితే నేను చేసుకున్న వేరుశనగ గుళ్ళు పచ్చడి. అయిపోయిన తర్వాత ఉప్పిండి, బియ్యం నూకతోటి ఉప్పిండి. మధ్యాహ్నం అయితే ఓరియో మిల్క్ షేక్. ఈరోజైతే ఇలాగా చేసుకున్నానండి. ఈ వీడియో మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాము. బాయ్ అండి.